ఫ్రై, నెక్స్ట్ వచ్చేసి వేజా ఫ్రై, నెక్స్ట్ వచ్చేసి మటన్ ఫ్రై, నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్. తినండి. మావాడు దేశం వదిలేసి వెళ్ళిపోతున్నాడు, మమ్మల్ని అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నాడు. సో మళ్ళీ మీకు కనపడ్డా అని చెప్పి వీడిని పెట్టుకుని ఒక వీడియో చేస్తున్నాము. నువ్వు ఎప్పుడు వచ్చినా నాన్ వెజ్ వీడియో చేస్తే వెజిటేరియన్ అయ్యి ఉన్నాయి. సో వీడికి ఒక ఫేవరెట్ మటన్ ఫ్రై ఉందన్నమాట అమీర్పేటలో. మీకు కూడా చాలా మందికి తెలుసు, ఆ పేరు నేను చెప్పాను కానీ పాపులర్ మటన్ ఫ్రై అనమాట. మేము అన్నపూర్ణలో ఉన్న, షూట్లో ఉన్న, ఎక్కడున్నా, ఆఖరికి ఇంట్లో ఉన్నా కానీ తీసుకొచ్చి మరి బలవంతంగా తినిపిస్తాడు. సో ఇప్పుడు మావాడు ఆ రెసిపీ మిస్ అవుతున్నాడు కాబట్టి ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. సో దగ్గరుండి ఒక రెసిపీ నేర్పిస్తాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే స్టైల్లో. అది ఫ్రై అంటారు కానీ ఫ్రైలా ఉండదు, కొంచెం గుజ్జుకూరలా ఉంటుంది. ఆ మటన్ గ్రేవీ కూడా ప్రేమ అంటే ప్రేమలాగా ఉండదు. అలా ఏంటి సార్ చెప్తే బాగోదు. అర్థమైంది ఫ్రెండ్స్. మావాడి కోసం ఒక స్పెషల్ మంచి మటన్ ఫ్రై అనుకోండి, పేరు ఏదైనా పెట్టుకోండి, కానీ ఒక టేస్టీ సౌత్ ఇండియన్ స్టైల్ మటన్ కర్రీ అనమాట. ఇది బగారాలో చాలా క్రేజీగా ఉండిద్ది. సో ఈ రెసిపీ చేసుకుందాము. ఆ మటన్ ఫ్రై అమీర్పేటలో అమ్మేది బోన్లెస్ దొరుకుతుంది, కానీ ఎప్పుడన్నా మటన్ యాక్చువల్ ఫ్లేవర్ తెలియాలి అంటే మాట్లాడిరా, ఎప్పుడన్నా మటన్ యాక్చువల్ ఫ్లేవర్ తెలియాలంటే విత్ బోన్ కుక్ చేసుకోవాలన్నమాట. సో బోన్లెస్ అంత మజా రాదు. ఇక్కడ చూసుకుంటే నేను మటన్ మంచి ప్రాపర్ పొట్టేల్ మాంసం, అది కూడా విత్ బోన్ తీసుకున్నాను. సో చూసావా, మొత్తం ఫ్యాట్ అంతా ఉండాలి మంచిగా. ఫ్యాట్ ఇస్ ఇంపార్టెంట్. ఫ్యాట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నల్లి కావాలరా ప్లీజ్. అరే ఇది మంచి లేత పొట్టేలు రా, దీంట్లో నల్లి ఉందో లేదో ఎతకాలి. ఇప్పుడు ఎతికితే దొరకంది ఏది ఉండదు. నల్లి మాత్రం ఉండదు అందులో. నల్లి కాదు ఇదిగో నల్లి. అది నల్లి కాదు సార్. షీట్ మ్యాన్. సరే సరే ఓకే ఓకే. ఉందిరా ఇదిగోండి. అది నల్లియారా? ఇది నల్లియేరా, విత్ మీట్ ఉంది. చాలా లేదురా, ఇది చాలా టెండర్ మటన్ అనమాట. సో మటన్ ఎప్పుడైనా ముందుగా హాఫ్ కంటే ఎక్కువ కుక్ చేసుకోవాలి. ఫ్రైలు కానీ వేపులు కానీ చేసుకోవాలనుకుంటే సో ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్. ఓకే, యాజ్ ఈజ్ ఇలానే చేయాలి. ఇదే కుక్కర్ ఇచ్చి పంపిస్తా. ఆ డబ్బా కూడా కావాలి. ఈ డబ్బా కూడా కావాలంట. సో మావాడికి సారబెట్టి పంపించినట్టు ప్రతి మసాలాలు అన్నీ మమ్మల్ని ప్యాక్ చేసి ఇవ్వమన్నాడు. సో దగ్గరుండి అన్ని మసాలాలు ప్యాక్ చేస్తాము. ఫ్రెష్ బిర్యానీ ఆకు ఉంటే వేసుకోండి, లేకపోతే ఎండిపోయింది వేసుకోండి. వీడికైతే నేను పంపిస్తాను, మీకు పంపించలేను. సో ఆయిల్లో కొంచెం హోల్ గరం మసాలా, ఇలాచీ, లవంగా, దాల్చిన చెక్క, గరం మసాలాలు వేసుకోగానే ముందుగా మటన్ వేసేసుకోవాలి డైరెక్ట్గా. మావాడు చాలా లేత కుక్ కాబట్టి ఏమీ పెద్దగా కాంప్లికేటెడ్ లేకుండా చూపిస్తున్నాను. దీనికే వాడు నెక్స్ట్ నా వల్ల అవ్వట్లే కానీ పార్సిల్ పంపించామా హైదరాబాద్ నుంచి అంటాడు. పార్సల్ సెట్ చేయాలి మరి. మనసులో కూడా లేదని కదా అతుక్కుంటా ఉంటుంది. ప్రోటీన్ డీనేచర్ అవుతుంది. సో వేడి ప్యాన్లో వేసుకున్నప్పుడు ఇలా మటన్ రంగు మారాలి. మటన్తో పాటు గరం మసాలాలు ఎందుకు వేస్తాయి అంటే స్లోగా కుక్కర్లో కుక్ అవుతూ ఉంటుంది. ఆ గరం మసాలా స్లోగా ఫ్లేవర్ వదులుతాయి, మటన్ మంచిగా పీల్చుకోవాలి. ఏ బాబా ఆడుకోవడం కాదు. సో ఇలా మసాలాలు వేగుతున్నప్పుడు దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద. వాళ్ళు కూడా ఒక పెద్ద ముద్ద పెట్టారు మామ. ఎవరోలే ఇప్పుడు అవన్నీ ఎందుకు, ఇవన్నీ దీంట్లో తీయము. సో అల్లం వెల్లుల్లి పసుపు వేసుకున్న తర్వాత పుదీనా తోచినంత. కింద డిస్క్రిప్షన్లో ప్రాపర్ మెజర్మెంట్స్ రాస్తాను, చూస్ చేసుకోండి. నేను 1 kg మీట్ కోసం. సో మటన్ అంతా ఇట్లా కలర్ మారాలి. హై హీట్లో కుక్ చేసుకున్నప్పుడు ఇలా కలర్ మారుతుంది. వాటర్ బయటకు వచ్చేస్తాయి మటన్లోంచి. మెల్లగా చేస్తే చల్లబడిపోతుంది మా. అటు తిరిగి చెప్పు. ఇవేమి తీయను నేను, ఎవరు ఏమన్నా నాకు సంబంధం లేదు. ఎడిట్ చేసేది నేనే కాబట్టి ప్రతి మాట బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు దేశం దాటి మళ్ళీ వాపస్ తెప్పించలేమా? రానిపోయాం లెక్కన. మటన్ కనీసం ఒక 5 to 7 minutes ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఎక్కడ నీళ్ళు రాలేదు చూడండి, మంచిగా ఫ్రై అవుతా కలర్ చేంజ్ అవుతుంది. ఈ స్టేజ్లో నీళ్ళు పోసుకోవాలి. కాదరా, మనుషులు కూడా కలర్ చేంజ్ చేస్తారు కదా మరి. అప్పుడు ఆ ప్రేమను వస్తే కలర్ చేంజ్ అవ్వదు. ప్రేమ పోసిన తర్వాత కలర్ చేంజ్ చేస్తే ఎవడేం చేయలేడు. ఎన్ని నీళ్ళు పోయాలి సార్? ఇలా ముక్కలు 3/4 కంటే ఎక్కువ మునిగిపోవాలి. 70 to 80%. ఇలా ముక్కలంతా మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి. ఇంకా నేను ఉప్పు వేయలేదు దీనిలో. ఉప్పు ఈ స్టేజ్లో వేయకూడదు, ఎందుకంటే ఉప్పు వేస్తే మటన్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. సో ఉప్పు వేయకుండా మటన్ని మోర్ దాన్ సైన్స్ చెప్పు దాని వెనకాల. ఈ డాక్టర్ నేను డాక్టర్ అర్థం కాదు. అప్పుడప్పుడు నేను ఎక్కువ చెప్తాను వీడియోలో. ఉప్పు మటన్ సంబంధం ప్రోటీన్ రా, మేము వండుకొని తినమరా మనుషుల్ని. సైన్సే కదరా, నేర్చుకోలేదు. సరే సరే సారీ, డాక్టర్ అవ్వాల్సిన అనవసరంగా షెఫ్ అయిపోయాము. సో ఇలా మటన్లో ఉప్పు వేయకుండా మటన్ని 80% కుక్ చేసుకోండి. మిగతా 20% మనం ఫ్రైలా చేసుకుంటాం, దాంట్లో కుక్ చేసుకుందాము. సో
కుక్కర్లో మటన్ పెట్టేసి ఒక 7-8 విజిల్స్ కుక్ చేసేసుకోండి ఫాస్ట్గా అయితే 7 8 7.5 విజిల్స్ అంటే 7th విజిల్ అయిపోయి 8th విజిల్ రాగానే బంద్ చేసి స్టవ్ బంద్ చేయాలి. నల్లి ఉందారా లోపల వేసామంటే ఉడికిపోయి ఉంటుంటుంది, సో డోంట్ వరీ. కొంచెం పుదీనా వేసాం కదా, మాకు కూడా ఉంచు కొంచెం. నువ్వు నల్లి బొక్క వస్తుందా ఒట్టి బొక్క వస్తుందా ఎవరికి తెలియదు. మటన్ని సాఫ్ట్గా 80% కంటే ఎక్కువే కుక్ అయిపోయింది ఇది. దీన్ని ఇప్పుడు మనం ఒక ఫ్రైలా మార్చాలి. దీన్ని ఫ్రై అనలేము కానీ ఫ్రై అనుకుందాం, పర్లేదు, ఓకే, పేరు అదే పెట్టాము. సో గరం మసాలాలు మింట్ అన్నీ అందులో ఉన్నాయి. ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్లు అంత నూనె. నాన్ వెజ్ కూరల్లో ఎప్పుడన్నా ఫ్రైస్ చేసుకున్నప్పుడు కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. మీరు గ్రేవీ అంతా రెడీ అయిన తర్వాత తీసేయచ్చు. సో 1 kg మీట్స్, 2 ఆనియన్ ఇఫ్ ఇట్ ఇస్ ఫ్రై. చిన్నదా పెద్ద? 60 grams కంటే ఎక్కువ ఉండకూడదు, అందుకంటే ఎక్కువ ఉంటే కూర టేస్ట్ రాదు. మీకు కాదు మీకు కాదు, వీడికి. మీరు ఎవరైనా కొత్తగా చూస్ చేసుకుంటే ఆనియన్ సైజ్ డజంట్ మ్యాటర్ అనమాట. అవునా? సైజ్ డజంట్ మ్యాటర్, ఎస్పెషల్లీ ఆనియన్ సైజ్. ఎప్పుడైనా లేతగా ఉండేవే టేస్ట్గా ఉంటాయని చెప్తున్నాడు. షాలెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. షాలెట్స్ ఎందుకంత టేస్టీగా ఉంటాయంటే అవి ఆనియన్కి గార్లిక్కి మధ్యలో ఫ్లేవర్ ఉండిద్ది. సో మీ దగ్గర షాలెట్స్ ఉంటే షాలెట్స్ చాప్ చేసేసుకోండి. షాలెట్స్ ఉంటాయిరా. ఇప్పుడు నువ్వు ఏ కంట్రీకి వెళ్తున్నావు పేరు చెప్పనా? ఇది ఎప్పుడో వస్తుంది కదా, వెళ్ళి దాకా నువ్వు వెళ్ళే లోపల వేసేస్తా కావాలి. ఈ ఉల్లిపాయల్ని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై కాబట్టి ఫ్రై చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నా? ఫ్రై కూర చేసుకుంటాం కాబట్టి ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ మాత్రం కలర్ రావాలి. చూడండి, లైట్గా గోల్డెన్ బ్రౌన్ అవుతున్నాయి. ఇప్పుడు దీంట్లో కమాన్, అలా ఇసరకూడదు, ఎప్పుడు ఇసిరితే మీద పడుతుంది. వీడు చేసినట్టు అస్సలు చేయకూడదు, జాగ్రత్తగా వేయండి. ఇందులో పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి. నేను కూడా 2 వేస్తారా? ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అని. దీన్ని అంటారు అనమాట. బ్రాత్ కాదు రా, డిష్ రా. మేము బ్రాతే అంటాం రా, మాకు బ్రాతే నేర్పించారు. దేనికైనా ఓ ప్రాసెస్, ఓ పద్ధతి ఉంటాయి. ఉండేలే, విజువల్ కూడా చాలా ఉండేలే. పెద్ద సెట్ ఏం చేసి తెలుసు కదా, పొద్దుపోతుండే. సో మేము అందరం కలిసి ఒక పెద్ద కాండ అయింది, అంతా తర్వాత చెప్తాం, ఇప్పుడు ఏం చెప్పాము. పెద్ద సెట్ అంటే వీడి దృష్టిలో వాషే పని అర్థము. పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో టొమాటో ప్యూరీ. చాలామంది మటన్లో టొమాటో ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా మటన్లో చాలా బాగుండేది టేస్ట్, కానీ టొమాటో వేసినట్టు తెలియకూడదు ఎవరికి. అందుకే పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి పర్ఫెక్ట్గా కుక్ చేయాలి. మంచిగా అందులో పచ్చివాసన అంతా వెళ్ళిపోయి ఆ స్వీట్ టొమాటో ఫ్లేవర్ మిగిలేలాగా కుక్ చేసుకోవాలి. అప్పుడు మటన్తో అదిరిపోతుంది. సో ఇది వేసుకొని దీంట్లో మళ్ళీ నూనె బయటకు వచ్చేంత వరకు కుక్ చేయాలి. ఓకే, టైం చూస్తున్నా రియల్ టైంలో ఎంతసేపు పడుతుందో. ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ సార్ ఇప్పుడు ఏమో నీ దగ్గర అన్ని నేర్చుకుని వెళ్ళి కెరేబియన్ ఐలాండ్స్ లో ఎవరెవరు కొండ పెడతాడో మావాడు పేరు చెప్పేశాడు. సో వీడు ఆ దేశానికి వెళ్తున్నాడు, నేను నా నోటితో చెప్పట్లేదు. సో మీరు కూడా ఎవరైనా తెలుగు వాళ్ళు కెరేబియన్ ఐలాండ్స్లో ఉంటే మావాడు అక్కడే దీవులో తిరుగుతూ ఉంటాడు. కనపడితే ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే పిలిచి భోజనం పెట్టండి. నాన్ వెజ్ రా, ఇంత నేర్పిస్తున్నాం రా, వాడే హోస్ట్ చేస్తాడు ఏంట్రా. సరే పర్లేదు. ఇలా టొమాటోలోంచి కూడా పచ్చివాసన పోయిన తర్వాత, నూనె బయటకు వచ్చిన తర్వాత మనం మటన్ ఉడికించుకున్న స్టాక్ వాటర్, ఈ స్టాక్ అంతా ఆవిరైపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. స్టాక్లోనే యాక్చువల్ టేస్ట్ ఉండిద్ది. ఆ బోన్స్లోంచి, ఆ మీట్లోంచి ఆ ఫ్లేవర్ అంతా ఈ స్టాక్లోకి దిగుతుంది అనమాట. సో స్టాక్ని ఎప్పుడు పడేయకూడదు. ఆ స్టాక్ని కుక్ చేసి మొత్తం డిహైడ్రేట్ చేసేయాలి, ఆవిరి చేసేయాలన్నమాట. సో అలా చేసుకోవడానికి ఒక 5-6 నిమిషాల పాటు పడుతుంది. మీరు స్లోగా కలుపుతా కుక్ చేయండి. పొరపాటున ఓన్లీ ముక్కలు వేసేసి స్టాక్ పడేశారు అనుకోండి, మీ కూరలో టేస్ట్ సగం కంటే ఎక్కువ స్టాక్లో వెళ్ళిపోతుంది. మావాడు పేరుకే డాక్టర్, లేకపోతే కిడ్డు, ఇంకా వేరే పదాలు అయితే తిడతారు కానీ. సో ఈ నీళ్ళన్నీ ఆవిరేంత వరకు కుక్ చేసుకోండి. సో ఈ గ్రేవీలో ఆల్మోస్ట్ సగం కంటే నీళ్ళు ఎక్కువైపోయిన తర్వాత ఈ ముక్కలు వేసేసేయండి. కొందరు కానీ రా, ఆకలి అవుతుంది. టైం 2 PM కూడా అవుతలేదు. 2 అవుతుంది, 1:59. మా 2 అవుతలేదు. సో వీడికి ఎందుకు ఇవాళ దగ్గర పిలిచి నేర్పిస్తున్నానంటే, వీడికి మేజర్ కంప్లైంట్ ఏంటంటే వీడియోలో చూడడానికి 7-8 మినిట్స్లో అయిపోతుంది, వండుతుంటే అవ్వట్లేదు ఎందుకు 7-8 మినిట్స్ అంటున్నారు. సో వీడియోలో మీకు చూపించేది వేరు, రియల్గా వేరు ఉంటుంది. ఎందుకంటే మేము కుక్కర్లో పెట్టింది అంతసేపు మీకు ఏం చూపిస్తాం, ఎన్ని ముచ్చట్లు అని చెప్తాం, మా దగ్గర కూడా అన్ని ముచ్చట్లు ఉండవు. సో కుక్కర్ మూత పెట్టేసి మేము కూడా పక్కెళ్ళి కూర్చుంటాం, అది ఉడికేంతసేపు మేము ఏం చేయము. సో ఆ టైం డిఫరెన్స్ తెలియాలి అని చెప్పి బాబుకి ఇవాళ కళ్ళు మంటలేస్తున్నాయి. ప్రాక్టికల్ క్లాస్ అంటారా దీన్ని, మీకు ఎంబీబీఎస్ నేర్పిస్తలే. మాకున్న ప్రాక్టికల్ వేరేలే, ఇది ప్రాక్టికలే. ఇక్కడ ముక్కలు ఆల్మోస్ట్ నీళ్ళు పీల్చేసుకుంటే కొంచెం మళ్ళీ రీహైడ్రేట్ అవుతున్నాయి.
ఇప్పుడు దీంట్లో పచ్చిమిరకాయలు స్టార్టింగ్లో వేసుకున్నా లాస్ట్లో వేసుకున్నా రెండు డిఫరెంట్ టేస్ట్లు ఇస్తాయి. కానీ లాస్ట్లో వేసుకుంటే ఫ్రైలకు అదిరిపోతుంది. ఇప్పుడు ఇందులో చూసుకుంటే ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళు కూడా బయటికి వెళ్ళిపోవాలి ఇందులోంచి. అసలు వద్దా ఇంకా నీళ్ళు? ఉన్న నీళ్ళే బయటకు పంపించాలరా బాబు. తింటావు డబ్బాలోంచి ఓపెన్ చేసుకొని మొత్తం ముక్కలు ఆయిల్ తెలుసా ఎట్లుంటుంది. ఈ నీళ్ళన్నీ బయటికి పంపిస్తేనే అట్లా అవుతుంది. అది మటన్లోంచి ఆల్మోస్ట్ నీళ్ళన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంకొక 5 నిమిషాల్లో మొత్తం రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు దీనికి కావాల్సిన స్పెషల్ మసాలా కొన్ని ఏమంటారమ్మా వాటిని, పెప్పర్కార్న్స్, మిరియాలు తెలుగులో మొత్తం వేసి మొత్తమా దంచేసి. ఓకే. వీళ్ళు మమ్మీ వీడియో చూస్తే నన్ను తిట్టుకుంటారు, మా అబ్బాయితో ఎన్ని పనులు చేపిస్తున్నాడు అది ఇది అని చెప్పి. వీడు పెన్సిల్ ఇక్కడ తీసి అక్కడ పెట్టమని పెట్టడు. అలాంటిది నల్లి కోసం మావా మంచి దంచాలమ్మా. సర్లే చూడాలి. దంచడంలో నీకంటే ఎక్కువ ఎవరైనా ఉంటారా చెప్పు. సో ఇలా మిరియాలు దంచుకుంటారా, దీంట్లో వెల్లుల్లి దాన్ని కూడా దంచి, కరివేపాకు 2 సార్లు వేసుకోవాలి. చాలు సూపర్ ఫస్ట్ క్లాస్ సూపర్ దంచాడు మావాడు. సో కరివేపాకు లాస్ట్లో వేసుకోవాలి మరొకసారి. సో చివరిలో 1 స్పూన్ అంత ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, అలానే 1 స్పూన్ అంతా మంచి ఘాటైన కారం. ఈ నురుగంతా చూసుకుంటే ఇదంతా ఆయిల్ అనమాట. మనం దంచుకున్న వెల్లుల్లి మిరియాల మసాలా కంపల్సరీగా లాస్ట్లో వేసుకోండి, అప్పుడే ఫుల్ ఫ్లేవర్ ఉండేది దాన్ని. సో చివరిలో కొంచెం కొత్తిమీర. మా కొత్తిమీర కొంచెం పూత వచ్చేసింది, బట్ దట్స్ ఓకే. ఇలా పుదీనా వేసుకుని చదువుకున్నాడు కాకరకాయ అన్నాడంట. ఇలా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి అంతే. సో మీకు ఆ ఎస్థెటిక్ లుక్ కావాలి అంటే చివరిలో కొంచెం కొత్తిమీర పేకో లుక్ ఆ జాత. సో ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి చివరిలో. 4 కాల్చుకోవడానికి రెడీగా ఉందా. కొంచెం ఉప్పు, ఎవరు ఉన్నప్పుడు ఉప్పు ఎక్కువ తక్కువైనా పర్లే, కానీ ఫ్రెండ్స్ ముందు ఒక్కసారి దుబ్బింది అనుకోండి ఇంకా లైఫ్ లాంగ్ మీకు ఇజ్జత్ ఇస్తూనే ఉంటుంది. సో జాగ్రత్తగా ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోండి. సో ఈ ఫ్రై రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకోవడమే. గుర్దా ఫ్రై, నెక్స్ట్ వచ్చేసి భేజా ఫ్రై, నెక్స్ట్ వచ్చేసి మటన్ ఫ్రై, నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్. దే తినండి.